పాల్గామ్లో దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఈ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోందని తెలిపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. తమ జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పాల్గామ్ దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలనా నిబద్ధతను చెబుతోందని రూబియో తెలిపారు. గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా గుర్తిస్తున్నట్లు రూబియో పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పాల్గామ్ ఘటన అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను భారత్ స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనమని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ అభినందించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.